కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. పుట్టగొడుగుల మసాలా వేపుడు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుట్టగొడుగుల వాడకం రోజు రోజుకి పెరుగుతుంది. ఈ వీడియోలో మనం ఈ పుట్టగొడుగులతో రుచికరమైన మసాలా వేపుడును ఎలా చేసుకోవచ్చో చూద్దాం. పుట్టగొడుగుల మసాలా వేపుడు తయారీకి కావలసిన పదార్థాలు: పుట్టగొడుగులు 400 గ్రాములు, ఉల్లిపాయలు 2 మీడియం సైజువి, పచ్చిమిర్చి 7 లేక 8, అల్లం 2 అంగుళాల ముక్క, వెల్లుల్లి రెబ్బలు 7 లేదా 8, జీరా పౌడరు 1 టీ స్పూను, కేస్ గరం మసాలా పౌడరు 2 టీ స్పూనులు, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 టీ స్పూను, నూనె 3 గరిటెలు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం. పుట్టగొడుగులు మసాలా వేపుడు తయారు చేసే విధానం: ముందుగా మష్రూములను శుభ్రంగా కడిగి వాటిని వాటి సైజును బట్టి 2 లేదా 4 ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చక్రాలుగా తరిగి ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లిని చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలిని పెట్టి అందులో నూనెను వేసి, నూనె వేడెక్కిన తరువాత చక్రాలుగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసి అవి వేగిన తర్వాత వాటిని తీసి ప్రక్కన ఉంచుకోవాలి. తరువాత బాణల్లో కొంచెం నూనెను వేసి నూనె వేడెక్కిన తరువాత తరిగి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తరువాత ఉల్లి ముక్కలను, పసుపును, ఉల్లి ముక్కలకు సరిపడా ఉప్పును వేసి 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. తరువాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్ ముక్కలను వేసి వాటికి సరిపడా ఉప్పుని, కొద్దిగా పసుపుని వేసి కొద్దిగా పెద్ద మంట మీద వాటిని వేగనివ్వాలి. మష్రూమ్ ముక్కలకు ఉప్పును చేర్చిన తర్వాత వాటిలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. ఆ నీరు మొత్తం ఎగిరిపోవాలంటే వాటిని కొద్దిగా పెద్ద మంట మీదనే వేగనివ్వాలి. నీరంతా ఎగిరిపోయిన తర్వాత మాత్రం కూరని సన్నటి మంట మీదనే వేయించాలి. ఇప్పుడు మష్రూమ్ ముక్కలు వేగుతున్నప్పుడే కరివేపాకును వేసుకోవాలి. మష్రూమ్ ముక్కలు చక్కగా వేగిన తర్వాత ఇంతకు ముందే వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేయాలి. తరువాత జీరా పౌడర్ను, కేస్ గరం మసాలా పొడిని వేసి కూరని కలియత్రిప్పాలి. చివరగా కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కూరనంతా కలియత్రిప్పి స్టవ్ని కట్టివేయాలి. అంతే, మష్రూమ్ మసాలా వేపుడు తయారు. ఈ మష్రూమ్ మసాలా వేపుడు కేవలం అన్నంలోకే కాకుండా పుల్కాలు, చపాతీలు, రోటీలలో కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రసంలోకి నంజుకు కూడా బాగుంటుంది. కూరలకు మంచి రుచినిచ్చే కేస్ గరం మసాలా పొడిని ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింకును క్లిక్ చేసి చూడండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి.